వనపర్తి జిల్లా వనపర్తి మండలంలోని ఒక బూత్లో పోలింగ్ నిలిచిపోయింది. చిమ్మనగుంటపల్లిలోని బూత్లో పోలింగ్ ఆగింది. 8వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి సిలిండర్ గుర్తును కేటాయించారు. అయితే బ్యాలెట్ పేపర్పై గుర్తు లేకపోవడంతో పోలింగ్ను నిలిపివేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో 53 ఓట్లు పోలైన తర్వాత సిలిండర్ గుర్తు లేదని గ్రహించారు. అప్రమత్తమైన అధికారులు పోలింగ్ ఆపి సరిచేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ వార్డు సభ్యులు సిలిండర్ గుర్తు అయినటువంటి సభ్యురాలు శేషమ్మ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బాధ కూడా మీరు ఇప్పుడు మంచిగా చిమ్మనగుంటపల్లి గ్రామంలో 8వ వార్డులో ఒక వార్డు మెంబరు గుర్తు మిస్ అయింది. అది 8వ వార్డులో సిలిండర్ గుర్తు మిస్ అయింది. శేషమ్మ పేరు లిస్టులో మాత్రం పేరుంది, గుర్తు మాత్రం లేదు. అది మళ్ళీ రీకౌంటింగ్ చేస్తూ ఒక 2 గంటలు 3 గంటల వ్యవధిని పెంచుకొని ఆ కౌంటింగ్ చేయాలని మేము డిమాండ్ చేసి మాట్లాడి బయటికి రావడం జరిగింది. దానికి అధికారులు కూడా మంచి రెస్పాన్స్తో మంచిగా మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది. మళ్ళీ వార్డును రీ ఎలక్షన్గా పరిగణించి దాన్ని మళ్ళీ ఎలక్షన్స్ స్టార్ట్ చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు 50 మంది ఓట్లు వేశారు. 50 మందిలో రిటర్న్ తోలుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు చేస్తున్నారు. ఓటర్లుగా మా బాధ్యతగా మేము కూడా దాన్ని బాధ్యతగా స్వీకరించి మేము కూడా వాళ్ళని పిలిపించే ప్రయత్నమే చేస్తున్నాం. చిమ్మనగుంటపల్లి గ్రామంలో 8వ వార్డులో ఒక వార్డు మెంబరు గుర్తు మిస్ అయింది. అది 8వ వార్డులో సిలిండర్ గుర్తు మిస్ అయింది. శేషమ్మ పేరు లిస్టులో మాత్రం పేరుంది, గుర్తు మాత్రం లేదు. ఒక విషయం ఏంటంటే మా బాధ కూడా మీరు ఇలాంటికి వస్తారు. ఇప్పుడు మనం ఏం చేసినాం వనపర్తి జిల్లా వనపర్తి మండలంలోని ఒక బూత్లో పోలింగ్ నిలిచిపోయింది. చిమ్మనగుంటపల్లిలోని ఓ బూత్లో పోలింగ్ ఆగింది. 8వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి సిలిండర్ గుర్తును కేటాయించారు. అయితే బ్యాలెట్ పేపర్పై గుర్తు లేకపోవడంతో పోలింగ్ను నిలిపివేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహమ్మద్ పాషా టెలిఫోన్ల ద్వారా అందిస్తారు. పాషా, వనపర్తి జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చీమనగుంటపల్లిలో 8వ వార్డుకు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రంలో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి గుర్తు లేకపోవడంతో ఆ పోలింగ్ సెంటర్ లో పోలింగ్ నిలిచిపోయింది. ఉదయం ఓటేయడానికి వెళ్ళినటువంటి ఓటర్లు 8వ వార్డులో పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి సిలిండర్ గుర్తు లేకపోవడంతో వాళ్ళు బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓకి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి 8వ వార్డులో కాబట్టి లిమిటెడ్ గా ఉంటాయి, దాదాపు 150 నుంచి 200 వరకు ఓట్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే బ్యాలెట్ పత్రాలను ముద్రించి తిరిగి ఎన్నిక సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆర్ఓ ఉన్నతాధికారులకి ఈ విషయాన్ని సమాచారం ఇచ్చారు. పూర్తి స్థాయిలో కలెక్టర్ కూడా వెంటనే చర్యలు చేపట్టారు. హుటాహుటిన ఆ పోలింగ్ సెంటర్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి ఒక అర్ధ గంటలో మొత్తం కంప్లీట్ గా 8వ పోలింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి 8వ వార్డుకు సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్ లో తిరిగి ఎన్నిక సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా వెంటనే చేపడతామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ వాయిదా వేయటం కానీ తర్వాత మరోసారి 3వ విడతతో పాటు నిర్వహించే అంశం ఉండదు. ఖచ్చితంగా 2వ విడతలోనే కొంచెం ఆలస్యమైన పూర్తి చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడము అధికారులను నిర్లక్ష్యంగానే భావిస్తున్నామని చెప్పేసి ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి గుర్తు లేకుండా బ్యాలెట్ పత్రాల ముద్రణ ఎలా జరిగింది, దీనిపై ఆ సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ పాషా.